హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ట్రేడింగ్ అనేటువంటిది పర్సనల్గా చేసుకుంటే వాళ్ళకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్, వాళ్ళకు ఉండేటువంటి విధానం వేరుగా ఉంటుంది. పబ్లిక్ చూస్తున్నప్పుడు పబ్లిక్ కోసమే చేస్తున్నట్టుగా ప్రయత్నం అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా చాలా నష్టం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు పర్ఫెక్ట్ అయినటువంటి ట్రేడ్ కూడా చేయలేరన్నమాట. దీనికి ఈ మధ్య కాలంలో సుభాషిష్ పాణి ఒక నెల రోజుల నుంచి లైవ్ ట్రేడింగ్ అనేటువంటిది చేస్తున్నాడు. సో ఈయన లైవ్ ట్రేడింగ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, మీకు అందరికీ తెలిసిందే, గతంలో ఆయనకి ఇండియన్ మార్కెట్లో చేసేటప్పుడు కోర్సులు అనేటువంటివి చెప్పేవారు. ఈ కోర్సులు చెప్పుకోవడం ద్వారానే కోటాను కోట్ల రూపాయల డబ్బు అనేటువంటిది వచ్చింది, ఈజీ మనీ. అలాగే రెఫరల్ లింక్స్ ద్వారా, ఆయన రెఫరల్ లింక్స్ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ ఇవన్నీ కోటాను కోట్ల రూపాయలు ఉండే. కాబట్టి మనీ అనేటువంటిది వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఏదో ఒక పొజిషన్ తీసుకుంటారు, అవసరమైతే హోల్డ్ చేస్తారు, అది పెరిగిన దాకా. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు అనేటువంటిది వాస్తవమే. బట్ వాళ్ళకైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా సరే సేమ్ ట్రేడింగ్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఇండైరెక్ట్గా మనీ అనేటువంటిది కోటాను కోట్ల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ట్రేడ్ అనేటువంటిది చేస్తారు. మీ దగ్గర అక్కడ ఇక్కడ అప్పు తీసుకొని వచ్చేసి, అక్కడ 10,000 ఇక్కడ 20,000 ఇట్లా అప్పు తీసుకొని వచ్చేసి ట్రేడింగ్లో పెడతారు. కాబట్టి మీకంతా ఒక టెన్షన్ ఉంటుంది, ఒక ఇది అనేటువంటిది ఉంటుంది. సో ఆయన సుభాషిష్ పాణి అని ఎవరైనా సరే అంత అద్భుతమైనటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళగా మీరు ఊహించుకోవద్దు. వాళ్ళు ఏదో కోర్సులు అనేటువంటివి ఏంటంటే కొన్ని ప్లానింగ్ అనేటువంటిది చేసుకొని ఆ ప్లానింగ్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. కోర్సులు అనేవి చెప్పుకోవడం ద్వారా కోటాను రూపాయలు సంపాదించుకున్నారు. వాళ్ళు ఐటీ రిటర్న్స్లో కూడా అంతంత డబ్బు సంపాదించుకున్నారు అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కూడా వచ్చినటువంటి విషయమే. ఇప్పుడు ఏమైందంటే ఇండియన్ మార్కెట్లో ఆపర్చునిటీస్ అనేటువంటివి పూర్తిగా తగ్గిపోయినాయి. అందుకని చెప్పేసి వీళ్ళు గతంలో అంటే వీళ్ళనే కాదు, చాలామంది ఇండియన్ మార్కెట్ ద్వారా కోర్సులు అమ్ముకోవడం ద్వారా కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్స్నెస్ అనేటువంటిది ఒక మంచి ప్లాట్ఫామ్. దాని ద్వారా ప్రమోట్ అనేది చేస్తే మనీ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో, మనీ రావాలి అని అంటే దాంట్లో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాము అనేటువంటి దాన్ని ఫోకస్ చేయాలి. పబ్లిక్ ఫోకస్ చేస్తేనే పబ్లిక్ అట్రాక్ట్ అయ్యి ఆ అకౌంట్స్ని ఓపెన్ చేసేది. కానీ ఎలా పడితే మీకు సరైనటువంటి అవగాహన కనుక లేకపోతే ఇట్లా నమ్మేసేసి ఏదో చేసేసేసి చేయటం కూడా కరెక్ట్ కాదు. ఈయన సుభాషిష్ పాణి గారి దాదాపుగా 1 month నుంచి లైవ్ ట్రేడింగ్స్ అనేటువంటిది మనం చాలా చూస్తుంటే ఆయన స్ట్రాంగ్ బిలీఫ్తో ట్రేడ్స్ ఎక్కడ తీసుకోలేకపోతున్నాడు. ఏదైనా సరే మొన్నైతే ఓ పొజిషన్ తీసుకొని కేవలం ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మాత్రం ఉంచేసేసి తీసేశాడు. ఎందుకు? హీ ఈజ్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ ట్రేడ్స్ అనమాట. అక్కడేమన్నా డబ్బులు అనేటువంటివి చూపిస్తున్నాయి, కానీ రిఫరల్ అకౌంట్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు, కమిషన్స్ అన్నిటిని కూడా వాటి ద్వారా వాటిని యాడ్ చేస్తా అకౌంట్ సైజుని పెంచుకుంటూ ఉన్నారు. ఒకసారి ఇది ఇటువైపు పోయిద్ది అని చెప్పేసి ఎంట్రీ తీసుకుంటే అది ఆపోజిటే వెళ్ళిపోతుంది. ఆపోజిట్లో పోతుందని ప్లానింగ్ లేకుండా ఇది ఇట్లా వచ్చి ఇట్లా పడుతుంది కదా అని తీసుకున్నప్పుడు మరలా నేను అది వెనక్కి వెళ్ళిపోవటం, ఇట్లాంటివి మీరు కావాలంటే లైవ్ ట్రేడ్స్ చూడండి. చాలా వాటిలో జరిగింది. అంటే హీ హ్యాస్ సమ్ కన్ఫ్యూజన్. కానీ ఆ కన్ఫ్యూజన్ కనుక పబ్లిక్ కనుక చెప్తే తనని నమ్మరు. మరలా ఇంత పెద్ద ట్రేడర్ని, ఇండియాలోనే టాప్ ట్రేడర్ అంటే ఆయన అంటుంటారు కదా, పిఆర్ సుందరు ఆయన అంటారు కదా. మరి ఇప్పుడు ఆ యొక్క నేమ్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఒకవేళ లాస్ అనేటువంటిది వస్తున్నా అర్రే పోతుంది మామూలుగా ఏదైనా టప్మని తీసేసేసి ఒక రకమైనటువంటి స్ట్రెస్కి, ఒక రకమైనటువంటి భయానికి, అంటే ట్రేడింగ్ మీద భయానికి లోనవుతున్నారు అంత పెద్ద ట్రేడరే. ఎందుకు? ఇప్పుడు లైవ్ ట్రేడ్స్ ఇవ్వకపోతే ఆయనకి కావాల్సినటువంటి కస్టమర్స్ రారు. లైవ్ ట్రేడ్స్ ఇస్తే అసలు కన్ఫ్యూజ్ మూడ్ అయిపోతుంది. ఏదో అదృష్టం ఉన్నప్పుడే డబ్బులు వస్తున్నట్టుగా ఉన్నది. సో దాని ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ట్రేడింగ్ ప్లాన్ని పబ్లిక్ ముఖంగా చూపించలేకపోతున్నారు. అదే ఆయన ఇండివిజువల్గా కనుక ట్రేడ్ అనేటువంటిది చేస్తే చాలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. కానీ ఆయన ఈ పబ్లిక్ లైవ్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అట్లాగే వేరు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ డబ్బు సంపాదించుకుంటూ, ఆ ట్యాక్సెస్ అయినా అక్కడ ఉండవు, వైట్ మనీ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి పంపించేటువంటి మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా ఇండియన్ మార్కెట్ మీద కాకుండా ఎక్కువగా బిట్కాయిన్, గోల్డ్, ఈ ఎక్స్నెస్లో ఉండేటువంటి, అంటే నేను కూడా కింద డిస్క్రిప్షన్లో ఎక్స్నెస్ లింక్ ఇస్తున్నాను, మీరు ఓపెన్ చేసుకొని మీకు స్కిల్ కనుకుంటేనే ఓపెన్ చేసుకోండి. ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను సపోర్ట్ ఇస్తాను. అది
ఈ విధంగా చేసుకొని మంచిగా ఆదాయాన్ని తెచ్చుకోగలుగుతున్నారు. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుభాషిష్ పాణినో, ఇంట్రాడే హంటరో, వీపీ ఫైనాన్షియల్లో, బ్లూమింగ్ బుల్సో ఇట్లాంటోళ్ళకి ఎంత నాలెడ్జ్ అయితే ఉన్నదో మీకు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. ఇది వాస్తవం. అసలు నాకు చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి నాలెడ్జే ఈ సుభాషిష్ పాణి ఇట్లా సో కాల్డ్ ఫేమస్ అయినటువంటి ట్రేడర్స్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమందితో మాట్లాడినప్పుడు. సో వాళ్ళు అనుకునేటువంటి ప్లాన్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఇట్లా అవుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ యొక్క స్ట్రాటజీని మీరు దేంట్లో కూడా తక్కువోళ్ళు కాదు. ట్రేడింగ్ అనేటువంటి దాంట్లో వాళ్ళకి మీకు ఉన్న నాలెడ్జ్ సేమ్. కానీ మనీనే వాళ్ళకి మీకు డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మంచి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ను పెట్టుకొని పర్ఫెక్ట్ అయినటువంటితో మీరు నమ్ముకున్నటువంటి స్ట్రాటజీని మీరు గనక ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయగలిగితే ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు స్టాక్ మార్కెట్‌లో పొందుతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంత గొప్ప సుభాషిష్ పాణినే లైవ్ ట్రేడ్‌లో కన్‌ఫ్యూజ్ అయిపోయి గందరగోళానికి గురై నష్టాల్ని బుక్ చేస్తున్నాడు. ఇదంతా గందరగోళంగా ఉన్నాడు. ఏదో కొన్ని రోజుల్లో లాభాలు వస్తున్నాయి, కొన్ని రోజులు ఓవరాల్‌గా చూస్తే అటు ప్రాఫిట్ అండ్ అండ్ లాస్‌లో లేకుండా అట్లా మెయింటైన్ చేసుకొని రాగలుగుతున్నాడు. కానీ మీరు మీ స్ట్రాటజీని నమ్మి గనక ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కూడా మంచి సక్సెస్ అనేటువంటిది చూడగలుగుతారు. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.